హాయ్ హలో ఆల్. ఈరోజు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. లేటెస్ట్ ట్రెండ్లో ఉన్నాయి కదా. ఇప్పుడు నార్మల్ హ్యాండ్స్ లాగానే 4 ఫోల్డ్స్ తీసుకొని ఎల్బో హ్యాండ్స్కి ఎలా అయితే మెజర్ చేసుకుంటామో అలా మెజర్ చేసుకొని మనకి ఎంత పఫ్నెస్ కావాలో అంత పెట్టుకోవచ్చు. మినిమం 5 ఇంచెస్ నుండి స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మన ఎల్బో హ్యాండ్స్ ఖచ్చితంగా 1.5 మీటర్ అయితే పడుతుంది బ్లౌజ్కి. 15th లెంత్ బ్లౌజ్ లెంత్ ఇవన్నీ ఉన్నప్పుడు పడుతుంది. 12 ఇంచెస్ బ్లౌజ్ ఉందంటే ఎక్స్ట్రా 5 ఇంచెస్ తీసుకోవాలి. హ్యాండ్ లెంత్ 12 ఉంటే ఎక్స్ట్రా 5 ఇంచెస్ యాడ్ చేసుకొని నార్మల్ హ్యాండ్ లాని కట్ చేసేసుకొని నేనైతే ఇప్పుడు మెయిన్ క్లాత్ 2 ఇంచెస్ కొంచెం తక్కువ పెడుతున్నాను. ఎందుకంటే శారీలో వచ్చిన బ్లౌజ్ బార్డర్ దీనికి అటాచ్ చేద్దామని చెప్పేసి దీనికి 2 ఇంచెస్ మెయిన్ క్లాత్ తక్కువ తీసుకున్నాను. ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ ప్రింటెడ్ వచ్చింది, అలా వద్దని చెప్పేసి అంటే అది కట్ చేసేసి బార్డర్ దీనికి యాడ్ చేస్తున్నాను. అటాచ్ చేసేప్పుడు కూడా శారీ బ్లౌజ్ చిన్నగా ఉంది కానీ సరిపోలేదు. మనకి ఆర్మ్ రౌండ్ హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అంతవరకు వచ్చేది చూసుకుని మిగతా ఎక్స్ట్రా అలాగే ఉంచాను. నెక్స్ట్ లైనింగ్ పెట్టేసి డైరెక్ట్ లైనింగ్ ఫోల్డ్ చేసేసాను. లైనింగ్ అంతా జాయిన్ చేసి అయిపోయాక బోర్డర్ అటాచ్కి ఇంకో స్టిఫ్గా ఉండడానికి వేసాను. ఎక్కడైతే మనం నార్మల్ హ్యాండ్ మెజర్మెంట్ నుండి లెంత్ మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి మనం ఎంత హైట్ పెట్టుకుంటే, ఎంత ఎక్కువ క్లాత్ తీసుకుంటే అన్ని ఫ్రిల్స్ ఎక్కువ వస్తాయి. సో మనకి ఇప్పుడు 5 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇటు 3 మాత్రమే వస్తాయి. ఇటు సైడ్ మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. అటు సైడ్ నుండి 2, ఇటు సైడ్ నుండి 2 ఆపోజిట్ స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. అయితే నార్మల్ ఎల్బో హ్యాండ్స్కి షోల్డర్ పఫ్కి దీనికి తేడా అంటే అది పైకి వస్తుంది, ఇదేమో సైడ్కి వస్తుంది కొంచెం. ఈ షోల్డర్ మీద కూడా ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల ఎట్లా అంటే ఈ వి షేప్స్ లాగా నీట్గా కనిపిస్తుంది.